హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జోహార్ దక్ష్. భగవద్భక్తులందరికీ స్వాగతం. నిన్న మనం సాక్షాత్తు అగ్నిదేవుడికే శాప విమోచనం కలిగించిన కార్తీక దీప మహిమ గురించి తెలుసుకున్నాం. నేడు కార్తీక పురాణం 19వ రోజు. ఈ రోజు కథ బృహస్పతి వృత్తాంతం. బృహస్పతి అంటే దేవతల గురువు, సమస్త జ్ఞానం ధర్మం తెలిసిన పండితుడు. అయినప్పటికీ ఒకానొక సందర్భంలో ఆయనకు అహంకారం ఆవరించి ఆయన కొన్ని పాపాలకు గురయ్యారు. గురువుకే అహంకారం పాపం చుట్టుకుంటే దాన్ని తొలగించుకోవడం ఎంత కష్టమో ఈ కథ చెబుతుంది. బృహస్పతి తన జ్ఞానంపై అతిగా ఆధారపడటం వలన ఒకసారి ఇంద్రుడిని అంటే తన శిష్యుడిని సరిగా గౌరవించలేదు మరియు దేవతల పట్ల అజాగ్రత్తగా వ్యవహరించారు. ఈ అహంకారం కారణంగా ఆయన జ్ఞాన తేజస్సు తగ్గింది. కొన్నాళ్ల పాటు ఆయనకు శని ప్రభావం కూడా తోడైంది. తనకు పట్టిన శాపం దోషం పోవడానికి ఆయన అన్ని లోకాలు తీర్థాలు తిరిగారు, అన్ని వ్రతాలు పూజలు చేశారు. కానీ ఏది ఆయన పాపాలను పూర్తిగా తొలగించలేకపోయింది. అప్పుడు ఆయనకు విష్ణుమూర్తి ఉపదేశం లభించింది. ఓ గురుదేవా, నీవు చేసిన పాపం చాలా పెద్దది. దానికి కేవలం కార్తీక మాసంలో దీపారాధన మాత్రమే పరిష్కారం. జ్ఞానగురువైన బృహస్పతి కార్తీక దీప మహిమను తెలుసుకొని నిష్టగా ఈ వ్రతాన్ని ఆచరించారు. ఆయన నిత్యం ఉదయాన పవిత్రమైన నదీ స్నానాలు ఆచరించి మనస్సును శుద్ధి చేసుకునేవారు. ఆయన శివుడికి విష్ణువుకు దీపారాధన చేసేవారు. ఆ దీపపు వెలుగును కేవలం వెలుగుగా కాకుండా జ్ఞానజ్యోతిగా భావించి పూజించేవారు. బృహస్పతి ఈ వ్రత మహిమను దేవతలకు ఋషులకు ఉపదేశం చేశారు. బృహస్పతి తన వ్రత దీక్షను పూర్తి చేసేసరికి ఆయనలోని అహంకారం పూర్తిగా నశించింది. జ్ఞాన తేజస్సు తిరిగి వచ్చింది. ఆయనపై ఉన్న దోషాలు శాపాలు తొలగిపోయి తిరిగి దేవతలకు గురువుగా అత్యున్నత స్థానాన్ని పొందారు. ఆయన శిష్యులకు కార్తీక దీపం యొక్క శక్తిని నిరూపించారు. చూశారుగా కార్తీక పురాణం 19వ రోజు కథ యొక్క సందేశం ఏమిటంటే, జ్ఞానానికి గురువు అయిన బృహస్పతి కూడా కేవలం కార్తీక దీపం ద్వారానే శాప విమోచనం పొందారంటే దాని శక్తి ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. మీలో అహంకారం లేదా ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా ఈ మిగిలిన రోజుల్లో భక్తితో దీపం పెట్టండి. రేపు 20వ రోజు కథలో లోకకంటకుడైన దానవుడు కూడా కార్తీక దీపం మహిమతో ఎలా మోక్షం పొందాడో తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. ఓం బృహస్పతే నమః.